అయితే రాజకీయాల్లో కూడా మహిళలు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు సుదీర్ఘకాలం పాటు ఈ రాజకీయాల్ని నెట్టుకుంటూ రావడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పటికప్పుడు పడుతున్నప్పటికీ కూడా పైకి లేచి బలంగా నిలబడుతూనే ఉన్నారండి. ఎట్లా సాధ్యమైందండి? అంటే పాలిటిక్స్లో కూడా మహిళలకి చాలా ఇబ్బందులే ఉంటాయి. నా హస్బెండ్ మంచి సపోర్ట్, వారు నాకు బ్యాక్ బోను. మా హస్బెండ్, మా ఫాదర్ కూడా తను ఉన్నంత వరకు నాకు చాలా మారల్ సపోర్ట్ ఉండేవాడు. డాటర్ అన్నమాట మీరు. అంటే చాలా, అంటే నేను ఫస్ట్ డాటర్ని ఆయనకు. ఇంట్లో లేక పుట్టిన ఫస్ట్ డాటర్ ఆఫ్టర్ లాంగ్ టైం. పిల్లలు మా ఇంట్లో మా ఫాదర్కి ఒకడే ఓన్లీ సన్. మా ఫాదర్, మా నాయనమ్మకి తాతకి ఒకడే కొడుకు. సో దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా కాలం తర్వాత నేను పుట్టాను ఫస్ట్ డాటర్. సో అట్లా ఇంట్లో అందరూ కూడా గారాబంగా పెంచారు. సో రాజకీయాల్లో కూడా మా ఫాదర్ చాలా మారల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. నా హస్బెండ్ ఓ పక్క, మా ఫాదర్ ఓ పక్క. సో వారు అసెంబ్లీలో నాతో పాటు ఇద్దరం ఒకేసారి, వారితో పాటు నేను ఇండిపెండెంట్ అడుగుపెట్టాను, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుపెట్టారు. సో ఇద్దరం మాకు అసెంబ్లీలో ఫస్ట్ అసెంబ్లీకి అడుగు పెట్టాను నేను. అప్పుడు యాక్చువల్గా ఒక పార్టీ మీద నేను వేసాను, సమాజ్వాదిని. సింబల్ రాలేదు అనుకోండి, ఇండిపెండెంట్ సింబల్ అయినా కూడా. కాబట్టి నాకు ఫ్లోర్ లీడర్గా ఉండేటటువంటి అవకాశం వచ్చింది అసెంబ్లీలో. సో ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నిటి మీద మా ఫాదర్ నాకు మా అసెంబ్లీలోనే ఉండేదాన్ని, పోయి కూర్చునేదాన్ని. నాన్న ఎట్లా అంటే చెప్పేటటువంటి వాడు. అట్లా చాలా మంచి గైడెన్స్ నాకు ఇచ్చిన తను ఉన్నంత కాలం. అంటే ఆల్మోస్ట్ 1 year అంటే హార్డ్లీ 1 year ఉన్న తర్వాత వాళ్ళకి నక్సల్స్ చంపేశారు. సో ఆ తర్వాత కొన్ని రోజులు మా ఫాదర్ చనిపోయిన తర్వాత అసలు నాకు స్పీకర్ చైర్ చూస్తుంటేనే దుఃఖం వచ్చేసేది. అంటే మా ఫాదర్ స్పీకర్ ప్యానెల్లో ఉండేవారు కాబట్టి సీట్లో కూర్చునేవారు. నాకు ఎప్పుడు కూడా తను కూర్చున్నా నాకు అట్లా కూతురు కదా ఎక్కువ టైం ఇచ్చేవాడు. తన సీట్లో తను కరెక్ట్ గా నిక్కచ్చిగా వ్యవహరించేటటువంటి. నా కూతురు ఉంది కదా, 2 నిమిషాలు టైం ఎక్కువ ఇద్దాం, తను అడుగుతుంది కదా ఎంబడే టైం ఇద్దామని అట్లా చేసేవాడు కదనమాట. సో అట్లా చూసినప్పుడల్లా నాకు చాలా కొన్ని రోజులు అసలు మాట్లాడలేకపోయి అసెంబ్లీలో చూస్తే ఏడుపు వచ్చేది అటుపక్క చూస్తే. సో కొన్ని రోజులంతా చాలా బ్లాంక్ అయిపోయిన తర్వాత సరే మెల్లిమెల్లిగా మళ్ళీ అంటే కోలుకున్నాం అనుకోండి. మా హస్బెండ్ కానీ మా ఫాదర్ కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మా హస్బెండ్ సపోర్టే మెయిన్, నాకు బ్యాక్ బోన్ అంటే వారే. సో ఫ్యామిలీ సపోర్టు, ఇంకా పిల్లలు కానీ వాళ్ళందరూ చిన్న పిల్లలైనా వాళ్ళందరూ నేను టైం వాళ్ళకి ఇవ్వలేకపోయినా, కొన్నిసార్లు వాళ్ళు బాధపడ్డా ఫీల్ అయినా ఇక మళ్ళీ వాళ్ళు చిన్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అర్థమవుతుంది మా వాళ్ళకి, అర్థమైంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశాకరమైన ఫలితాలను మూటకొట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏంటో చూడాలి, దాని పరిస్థితి ఏంటో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఒడిదుడుకులు ఎదురైనా మీరు బీజేపీలోనే ఉంటారా, లేదంటే కాంగ్రెస్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? పార్టీ మారే ఆలోచన ఇంకెప్పుడు ఉండదు. ఓకే, నేను గతంలోనే చెప్పాను. అంటే ఒకసారి నేనేదో పార్టీ మారాలా, అట్లా అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళాను, ఒక మంత్రిని అయ్యానని కాదు. నేను అధికారంలో నేను 2019లో భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లోకి పోతున్నది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ అధికారంలో లేదు, అక్కడ అధికారంలో ఉండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుందో తెలియదు. అందులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు. ఆ టైంలో నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. నేను అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక సార్లు నన్ను పార్టీలోకి పిలిచినారు, మంత్రి పదవి ఇస్తాను ఆఫర్ చేసినారు, అయినా పార్టీ మారలేదు. అంటే నేను చెప్పదలుచుకుందంటే అధికారం కోసం ఏనాడు కూడా పాకులాడలేదు. ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాం, విలువలతో కూడినటువంటి రాజకీయమే చేస్తాం. పార్టీలు మారే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయి. మొన్న ఎలక్షన్లలో చాలా ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చాను. నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రశ్నే లేదని చెప్పాను. కింద కార్యకర్తలు చాలా ఒత్తిళ్లు చేశారు, చాలా అంటే చాలా ఒత్తిళ్లు చేశారు. పార్టీ మారాలి, అది ఏదైనా రకరకాలుగా చేసినా నేను పార్టీ మారను, ఏదైనా సరే రాజకీయాలు వదిలేసే పరిస్థితి వస్తే కూడా రాజకీయాలు వదిలేస్తా కానీ నేను పార్టీ మారనని చెప్పాను. నిక్కచ్చిగా చెప్పాను, దాంట్లో ఎలాంటిది లేదు. సరే ఇక విమెన్ని రకరకాలుగా వీళ్ళు పార్టీ వెళ్ళిపోతుంది, డి కరుణ వెళ్ళిపోతుంది, డి కరుణ రోజు కూడా రాయించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు పార్లమెంట్ లో పోతుందేమో ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ప్రచారం చేసేవాళ్ళు అంటే రాజకీయంగా డీకే అరుణని డీఫేమ్ చేయాలని చేస్తారో, లేకపోతే డీకే అరుణ గురించి ఇట్లా మాట్లాడితే ఏదైనా నెగిటివ్ అయిపోయి ఆమెకి ఏమైనా నష్టం జరగాలని చేస్తారో తెలియదు. కానీ
పార్టీ హైకమాండ్కు చాలా స్పష్టంగా తెలుసు డీకే అరుణ ఏంటో, డీకే అరుణ నేచర్ ఏంటో, డీకే అరుణ కమిట్మెంట్స్ ఏంటో, డీకే అరుణ ఎథిక్స్. పార్టీ పెద్దలకు అందరికీ నా గురించి తెలుసు కాబట్టి వీళ్ళు ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎటువంటి ప్రయత్నాలు ఏదో చేద్దామని చేసినా వాళ్ళు ఫలించలేరు. ఇంకెవరైనా అటువంటి ప్రయత్నాలు చేసినా వారి అవన్నీ కూడా వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆశలు ఫలించవు. సో ఇది మామూలే. లేడీస్ అనగానే కొంచెం రకరకాలుగా ఇబ్బంది పెట్టి రకరకాలుగా ఏదో చేద్దామనేటటువంటిది ఇది కామన్గా చూస్తూనే ఉన్నాం. ఇదేం కొత్త కాదు. ఏ రకమైనటువంటి పిన్ చేసి అంటే నొప్పించాలి, ఎట్లా నొప్పిస్తే వీళ్ళు ఇదవుతారు, ఏ విధంగా చేస్తే వీళ్ళు ఇదవుతారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. నేను ఇప్పుడు కొత్తగా చూడడం రాజకీయాలు ఎందుకురా, నాకు తలనొప్పి ఎందుకురా, పారిపోదాం అన్నంత డిప్రెషన్ ఎప్పుడైనా వచ్చిందండి? నేను స్టార్టింగ్లో మంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా కొందరు అంటే ఎదుర్కోలేకనో ఇంకో ఏదో రకనో డీఫేమ్ ఇంకో రకంగానో ఏదో రకంగా మహిళను కాబట్టి ఏదో రకంగా హట్ చేయాలంటటువంటి విధంగా చేసేవాళ్ళు. వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం హట్ అయినాను, తర్వాత ఓహో ఇది హట్ అయితే వీళ్ళు ఇంకా చేస్తారు, అసలు డోంట్ కేర్ అనుకుని వదిలేసినాం అంతే. ఎవడన్నా ఏమన్నా చేసుకుని దిస్ ఇస్ వెరీ కామన్. రాజకీయాల్లో బురద జల్లటం అనేది చాలా కామన్ కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకోవాలంటటువంటి దీంతోనే మైండ్తో గట్టి దీంతోనే ఉన్నాం కాబట్టి అంతే. మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నారు డీకే అరుణ గారు అంటే మాట వినిపిస్తుంది. మీరు ఆశిస్తున్నారా? తప్పకుండా ఆశిస్తాను కదా, కూడా గట్టిగా ఉన్నట్టున్నారు. తప్పకుండా ఆశిస్తాను కదా. టికెట్ నేను లాస్ట్ టైం కంటెస్ట్ చేశాను, పార్లమెంట్ కంటెస్ట్ చేశాను. తక్కువ వ్యవధిలో చాలా పెద్ద ఎత్తున 3,33,000 ఓట్లు, 3,33,353 ఓట్లు వితిన్ 15 daysలో తీసుకొచ్చుకున్నారు. అప్పటికి పాలమూరు జిల్లాలో బీజేపీకి వచ్చిన ఓట్లు 61,000 7 కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే, అసెంబ్లీ పరంగా చూసుకుంటే. సో అప్పుడు బీజేపీ అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత స్ట్రాంగ్ కూడా లేదు. సో ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయింది భారతీయ జనతా పార్టీ. నేను లాస్ట్ టైం కంటెస్ట్ చేసినాను. సో ఇంతకాలం పార్టీలోనే పని చేస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో నాకు ఒక గుర్తింపు ఇచ్చారు, పార్టీలో అన్ని రకాలుగా కూడా వాళ్ళు బాధ్యతలు ఇచ్చారు, పని చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఆశించకుండా ఎట్లా ఉంటాను? అయితే ఆశించడం తప్పు కాదు. మీరు ఏమంటున్నారంటే కానీ మహబూబ్నగర్ జిల్లాలో మాకు సొంత ప్రాంతం అని చెప్పేసి అంటున్నారు, గత ఎన్నికల్లో చాలా బలమైనటువంటి ఓట్లు తెచ్చుకున్నామని అంటున్నారు. కానీ ఇటుపక్కన చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రులు నియోజకవర్గాల వారీగా ఎంచుకున్నటువంటి పరిస్థితి చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా, ఆ పార్లమెంట్ స్థానానికి ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తెస్తాయని చెప్పేసి ఆయన తొడగొట్టి మరీ చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీకు సాధ్యమేనైతే? రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి గారిని నేను కొత్తగా చూడట్లేదు. వాళ్ళకు జిల్లాకు నేను కొత్త కాదు, రేవంత్ రెడ్డి కొత్త కాదు, ఆడ ఓటర్లకు నేను కొత్త కాదు, రేవంత్ రెడ్డి కొత్త కాదు. సో జిల్లా ప్రజలు ఎప్పుడు ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపిస్తారు. ప్రజలకు తప్పకుండా ఆ క్లారిటీ ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో బీజేపీ రావాలి అనేటటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి ఒక్కరిలో ఆ కోరిక ఉంది. తప్పకుండా వాళ్ళు ఈసారి భారతీయ జనతా పార్టీని మహబూబ్ నగర్ సీట్లో తప్పకుండా గెలిపిస్తారు. మొత్తం ఓవరాల్గా కూడా చూసుకున్నట్లయితే కనుక డీకే అరుణ గారి యొక్క భవిష్యత్తు స్వప్నం అంటే ఏదైనా ఉందా? కేంద్ర మంత్రి అవ్వాలనుకుంటున్నారు, కేంద్ర మంత్రి కోసం తొక్కుకుంటే అయినా సరే ముందుకు వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తారు. అలాంటి లక్ష్యాలు ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ప్రతి ఒక్కరికి కూడా అంబిషన్స్ ఉంటాయి. అంబిషన్ లేని వాళ్ళు ఎవరు పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళం పొలిటికల్గా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలనే కోరుకుంటాం, ఆ మెట్టు ఎక్కాలనే కోరుకుంటాం. దట్ ఆ డెసిషన్స్ అనేవి మన చేతుల్లో ఉండవు, మనం కేవలం మన ప్రయత్నమే, గట్టి ప్రయత్నం చేసి నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వాలి ఏందని నిర్ణయం చేసేది పార్టీ. సో ఆశించడంలో తప్పు లేదు, పని చేయడంలో తప్పు. సో పార్టీలో ఎప్పుడు కూడా ఒక ఎదగాలనేటటువంటి ప్రయత్నమే చేస్తాం. జీవితంలో ఎదగాలనుకుంటాం, పార్టీలో ఎదగాలనుకుంటాం, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం, ఇంకా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాం, పార్టీ కూడా ఆ రకమైనటువంటి పని చేసి మా గుర్తింపు ఇవ్వాలని అనుకుంటాం. తప్పులేదు. సో అల్టిమేట్గా ఫైనల్గా డిసిషన్ ఇచ్చేది మటుకు, నిర్ణయాలు చేసేది మటుకు పార్టీని. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి వేళ భారతదేశం అంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు చూస్తుంది. భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనూ ముఖ్యంగా తెలంగాణలో కూడా బలంగా పుంజుకుంటుందని చెప్పేసి మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు అంటున్నారు. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్ విత్ విశ్వ ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ అమ్మా.